స్టార్ట్. అరవదు అది, అరవదు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది నానమ్మ. అరవదు అంటే చెప్పేసి. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? దేవాది దేవుడు మనల్ని ఇలాగా మీ గృహానికి వచ్చి మిమ్మల్ని చూడడానికి, నన్ను మీరు చూడడానికి ఇలాంటి భాగ్యం ఇచ్చినందుకు ఆ కృపగల తండ్రికి నిండో హృదయంతో కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చాలామంది ఫోన్లు చేసుకుంటున్నారు, ప్రేయర్ చేయించుకుంటున్నారు, అనారోగ్యం ఉండే వాళ్ళ కొరకు కన్నీటితో అడుగుతున్నారు. కానీ ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది జవాబు ఇస్తున్నారు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. జవాబు ఇచ్చిన వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు. మరి ఒక సంఘ కాపరి కూడా చేశాడు, పేరు మర్చిపోయాను. ఊరు వచ్చి ఏలూరు. ఆ బ్రదరు పాస్టర్ చేశారు. చాలా చక్కగా రక్షణ సువార్త అందించామా అని చెప్పారు. దానికి కూడా బ్రదర్ కూడా నేను కృతజ్ఞతలు. ఎపిసోడ్కు సహాయపడిన వారి కొరకు చూస్తాము. స్పాన్సర్ చేసిన వాళ్ళు శ్వేత ప్రియదర్శిని, పచ్చిగా మచిలీపట్నం సహోదరి, మచిలీపట్నం నుంచి సిస్టరు మనోహర్ బ్రదరు, పెద్ద వాళ్ళ అన్నగారు మనోహర్ గారు, అలాగే లావణ్య వాళ్ళ కుటుంబం, శ్వేత ప్రియదర్శినికి ఒక చిన్న బాబు, పెద్దన్నకు వచ్చి 2 పిల్లలు, విశాలాక్షి సహోదరి వాళ్ళ కుమారులు, వీళ్ళిరువురు నిండు హృదయంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సుహాసిని డేవిడ్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ కొరకు కూడా నేను నిండు వందనాలు. బంటి మోసస్ బాబు పేరు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. గర్భఫలం కావాలి, దివ్య కూడా ఉద్యోగం రావాలని ప్రార్థించండి. బ్లెస్ మా ఫ్యామిలీ మొత్తానికి. దేవునికి స్తోత్రం. 2 కుమారులు, దినకర్, వారి కొరకు కూడా ప్రార్థించండి. ఆరోగ్యం కొరకు, అందరి కొరకు దేవుడు చేసిన మేలుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అలాగే మాణిక్యరావు బ్రదరు, లావణ్య ప్రవీణ్, లావణ్య ప్రవీణ్ గారికి, అలాగే సంపత్ సహోదరి, వీళ్ళు కూడా సంతానం గర్భఫలం కావాలి. లావణ్యకు ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. డాక్టర్ నీతి రమేష్ గారు, వాళ్ళు కూడా పాపకు వివాహం కావాలి, బాబుకు జాబ్ కావాలి. వాళ్ళ క్లినిక్ని దేవుడు ఆశీర్వదించలాగా, స్వస్థత ఇవ్వలాగా ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి నా నిండు హృదయాలతో వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. యెషయా గ్రంథము 58:11 వచనం. వాగ్దానాలు కదా, ఇది అందరికి తెలిసిన వాక్యాలే. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఊపుకుచుంటూ నీటి కాలువల వల్లనే ఉండేదువు. 4 వారాలు వరుసగా ఒక్కొక్క అంశం గురించి వాక్యం విందాము. ప్రతి వారం వదలకుండా చూస్తే ఈ వాక్యాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, కరుణామయుడ, కనికరగల ప్రభ, నమ్మదగిన దేవ, గొప్ప దేవుడు భయ్యా, నీకు నిండు హృదయాలతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదివిన వాక్యం వివరించే యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి ప్రభా. మీరే మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవా. మీరు వచ్చి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడైన క్రీస్తు సర్వశక్తి గల నామములో
స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్యము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము నడిపించే దేవుడు అనుకుంటే ఎంత ఆనందం కదా, సంతోషం కదా. నిత్యము నడిపిస్తాడు. ఎలాంటి సమయంలో శ్రమలైనా, శోధనలైనా, కష్టములైనా, కన్నీరైనా, వ్యాధినైనా, అపాయం వచ్చినా నడిపిస్తూనే ఉండే దేవుడు. అందుకే నిత్యము నడిపిస్తానని చెప్తున్నాడు. అమ్మ తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని ఎంత దూరం అవుతారో అంత దూరం వదలకుండా విడవక నడిపిస్తుంటే ఆ బిడ్డకి సంతోషమా కదా. కానీ ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తారు, దూరంగా ఇవి చూసి లాగుతారు. ఆడుకుందాం, వెళ్దాము, ఆడబోదాము, ఈడబోదాం అని కదా. అలాగే ఒకవేళ మనం కూడా ఉన్నామేమో పరీక్షించుకుందాం. దేవుడిని నడిపిస్తుంటే వెంబడించకుండా అటు ఇటు వెళ్తున్నామేమో. అలా వద్దు వద్దు ప్రియులారా, వద్దు వద్దు. ఎందుకంటే నడిపించేటప్పుడు వెంటాడదాం, వెనకే వెళ్దాం. దీవెనలు ఎక్కువ వస్తాయి, దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. కనుక నడిపిస్తూనే ఉంటాడు ప్రభు. చేయి పట్టుకొని నడిపించే దేవుడు మనకు. అందుకే నిత్యము నడిపించును. ఏ స్థితిలైనా, ఏ సమస్యలైనా, ఏ శ్రమైనా, ఏ కష్టములైనా నడిపిస్తూనే ఉంటాడు. ఆ మార్గం ఇరుకులు, శోధనలు, రాళ్ళు, ముళ్ళులు ఉన్నా కూడా సరే నడిపిస్తాడు. ఆయన ముందు నడిపిస్తూ, ఆయన ముందు నడిచి మనం వెనకాల వెళ్తాం కదా. నడిపించే దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడిన, అడుగులు తడబడినా, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన ఇచ్చి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం. కనుక నిత్యము నడిపించే దేవుడని మనం ఇక్కడ వాక్యం చూస్తున్నాం ప్రియులారా. నడిపిస్తాడు. 57వ అధ్యాయము అక్కడే చూస్తాం, 18వ వచనం. 57:18. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును. అనారోగ్యంతో కూడా పట్టుకొని నడిపిస్తాడు. బాగలేకపోతే కదా ఎక్కువ మనకు కావాలో తోడు కదా. అనారోగ్యం ఉన్నప్పుడే కదా మనకు కావాలి. కానీ స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. స్వస్థపరచుదును, వారిని నడిపించును. ప్రవర్తన చూస్తున్నాడు. నమ్మకం, విశ్వాసం ఆయన మీద మనకు ఉండాల ప్రియులారా. వారిలో దుఃఖించి వారిని కూడా ఓదార్చుదును. నొప్పికి తాళలేక ఒళ్ళు నొప్పులు కానీ చాలామంది ఏడుస్తూ అమ్మా ప్రార్థించమ్మా ప్రార్థించమ్మా వాళ్ళ కాలేదమ్మా అని ఎంతోమంది కోరలు అడుగుతూ ఉంటారు. అవును ప్రియులారా, చేస్తానమ్మా మీరు కూడా సంపూర్ణంగా చేసుకోండి, నమ్మండి అంటా ఉంటాను నేను కూడా. కనుక ప్రియులారా, దుఃఖించే వారిని ఓదార్చే దేవుడు కదా, కన్నీరు కార్చే. లూకాసు సువార్త 7:13లో ఒక విధవరాలు ఒక బిడ్డ మరణించింది, కన్నీరు కారుస్తూ ఉంది. ఏ మాత్రం అడగలేదు, ప్రభువే వచ్చాడు అక్కడికి, స్థలానికి వచ్చాడు. వచ్చి ఆమెను ఓదార్చాడు. ఏడవకమ్మా అని ఓదార్చి, మనం ఎక్కడైనా వెళ్తాము, ఏడవద్దమ్మా అందరూ అక్కడే వెళ్తాం కదా అలా అంటామే. కానీ పూర్తిగా ఆమెకు నెమ్మది ఇవ్వగలమా? మన వల్ల కాదు. కానీ దేవుడే సర్వశక్తి గల దేవుడు, శాంతి స్వరూపుడే, మా శాంతిని ఇవ్వగలడు, నెమ్మది ఇవ్వగలడు. కనుక యేసు ప్రభు వచ్చి అక్కడ ఏడవకమ్మా అని చెప్పి
పాడను ముట్టాడు. సమాధికి తీసుకెళ్తా ఉన్న ఒక్కగానో కుమారుడు, ఎవరు లేరు, విధవరాలు కన్నీరుతో ఉంది, ఏడుస్తూ ఉంది. అయితే నిజంగా ప్రియులారా ఓదార్చి ముట్టగానే ఆగిపోయారు. మోసే వాళ్ళని నిలబడిని కూడా చెప్పలేదు ప్రభు, పాడను ముట్టాడు అంతే. మోసేవాళ్ళు ఆగిపోయినారు. వెంటనే వాళ్ళ అబ్బాయిని లేయని లేపాడు. లేచి కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీకి అప్పగిచ్చేస్తాడు. ఇంకా ఆహారం పెట్టండి అని చెప్పాడు. కనుక ఎంత చక్కగా ఇతను ఏం చేశాడు, మాట్లాడక ప్రార్థన లేక మరణించినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త నడవసాగేననుంది. అందుకనే లూకా సువార్త 7వ అధ్యాయంలో 13-14 వచనం ఒకసారి చూస్తాము. లెమ్మని నీతో చెప్పుతున్నాను అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతన్ని తల్లికి అప్పగించాడు. అంటే మాట్లాడుతున్నాడంటే దేవునితో మాట్లాడలేదు, ప్రార్థన చేయక చనిపోయాడు. కొంతమంది దేవుని నమ్ముకొని విశ్వాసం ఉంచి కూడా దేవునితో ప్రార్థన చేయరు, దేవునితో మాట్లాడడు. కొంతమంది ఆయన మాటలు మాత్రం వింటారు, కొంతమంది ఆయన మాటలు కూడా వినరు. వీళ్ళు మాత్రం కోరికలు చేస్తూనే ఉంటారు, దేవునితో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అవును ప్రియులారా, మనము మాట్లాడాలి, ఆయన మాటలు మనం వినాలి. ఇప్పుడు ఆమె ఓదార్చాడు కదా, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధాన కారకుడు, సమాధానపరిచే దేవుడు. అందుకే ఆయన ఏ స్థితిలో అయినా నడిపించగలడు. ఎలాంటి స్థితిలో అయినా సరే దుఃఖించే వారిని ఓదార్చే దేవుడు. అలాగే కృతజ్ఞత పుట్టించి వారికి మేలు చేసి అద్భుత కార్యాలు జరిగించి కృతజ్ఞాస్తుతులు చెల్లించట్టుగా చేసి సమాధానపరిచాడు. సమాధాన అధిపతి కనుక వాళ్ళ ప్రవర్తన చూసి వారిని స్వస్థపరిచాడు. మరి అలా చూస్తున్నాము. వాళ్ళ ప్రవర్తన అంటే 52వ అధ్యాయము 9వ వచనం. యెరూషలేమందు పాడై ఉన్న స్థలములారా ఉత్సాహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేము విమోచించెను. సమస్త జనములు కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులారు అందరూ మన దేవుని రక్షణ చూచెదరు. 12వ వచనం కూడా ఒకసారి చూస్తాం. త్వరపడి బయలుదేరి పారిపో రీతిగా వెళ్ళేరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయను. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, ఆయన నీ ముందర నడుచుకును నిత్యం నడిపించే దేవుడు. ముందు పోతే వెనకాల దేవుని పిల్లలు నడవాలి. చిన్న పిల్లలు కూడా అట్లా కదా, అమ్మ నాన్న పోతా ఉంటే పరిగెత్తారు వెనకాల. కొంతమంది ఉండు ఆగు అనేసి వెళ్తూ ఉంటారు. అలాగే ఈయన ముందర నడుచును అని మనం చూస్తున్నాం. కనుక అలాగ నడిపించే దేవుడు ప్రియులారా, నడిపిస్తాడు ప్రభు. వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు పట్టుకొని నడిపిస్తాడు అని మనం చూస్తున్నాం. కీర్తనలు 25వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాము. 29
న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. అబ్బా, చూసారా ప్రియులారా, ఎవరిని నడిపించేది? న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, దీనులను తన మార్గములను దీనులకు నేర్పును. చూసారా, నేర్పిస్తాడు కూడా, నేర్పిస్తాడు, మార్గాన్ని నేర్పిస్తాడు, మార్గంలో నడిపిస్తాడు. ఇంకేం కావాలో మనకు? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అవును ప్రియులారా, మార్గం చూపించే దేవుడు మనకు. అందుకే ఇక్కడ మార్గములను దీనులకే నేర్పిస్తాడు, మరి దీనులను నడిపిస్తాడు. దీనులకు ఇంకా ఆశీర్వాదాలు చూస్తాం. నిత్య నడిపించే దేవుడు అని చూస్తాం కదా. కానీ ఎలాగ నడిపిస్తాడు? ఎవరిని నడిపిస్తాడు? వాళ్ళ ప్రవర్తన చూసి నడిపించాడు, వాళ్ళ ఆసక్తిని చూసి, వాళ్ళ విశ్వాసాన్ని చూసి కూడా నడిపిస్తే దేవుని చూస్తున్నాము. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకునుడి. చిన్నల్లారా, పెద్దలకి ఎలా ఉండాలి? లోబడి నడుచుకోవాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అలా చెప్పి మీరందరూ ఎదుటి వాని ఎడల కూడా దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, 6 చూస్తాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్ట చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. తగిన సమయం ముందు హెచ్చిస్తాడు. అప్పుడే మీరు అడిగింది ఇవ్వలేదే అని దిగులు పడకండి, బాధపడకండి. ఆయన సన్నిధిలోనే మనం నిలిచి ఓపికతో ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలి. ప్రార్థన వ్యర్థం కాదు. చాలాసార్లు నేను చెప్తున్నా, ప్రార్థన మాత్రం వ్యర్థం కాదు ప్రియులారా. ఆయన సన్నిధిలో చేరి ఉన్నాయి, కానీ జవాబుకి ఎదురు చూడాలి. ఒక్కొక్కసారి వెంటనే వస్తాయి. మార్తా మరియ కూడా ప్రార్థన చేస్తే వెంటనే లాజరుకి రాలేదు కదా. ఎందుకు రాలేదు? బాగలేనప్పుడు వచ్చుంటే ఏ ప్రయోజనం లేదు కదా. స్వస్థపరిచాడు, పడకలో ఉన్నాడు అంటారు, కానీ చనిపోయి సమాధి చేయబడి 4 దినాలైన తర్వాత అత్యధికమైన వేదన, అత్యధికమైన దుఃఖము, అత్యధికమైన అవును ప్రియులారా, అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇతరులు కూడా ఇలా చెప్పి ఉంటారు, వీళ్ళు ప్రేమించారు కదా యేసుప్రభుని, యేసుప్రభు వీళ్ళని కూడా ప్రేమించాడు కదా, ఎందుకు వీళ్ళకి నీ కష్టం చెప్పి ఉంటారు కదా. కానీ దేవుడు ఒక మిరకల్, ఒక అద్భుతం జరగడానికి ఆలస్యం చేస్తున్నాడు. అద్భుత కార్యాలు చేయడం, అందరి హృదయాల్లో అతిశయించాలి, ఆనందించాలి. ఎంత గొప్ప కార్యం ఇది. సమాధిలో ఉండి బయటికి రమ్మని లాజరుని పిలిచాడు. అవును ప్రియులారా, ఇది ఎంత ఆశ్చర్య కార్యాలు. కానీ అనేక మంది విశ్వాసం ఉంచారు, అనేక మంది మార్తా మరియ కన్నీళ్ళు వ్యర్థం కాలేదు. చాలామంది విశ్వాసం ఉంచారు, చాలామంది. అప్పుడు కూడా లాజరుని చంపుదామా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మళ్ళీ. కానీ చాలామంది విశ్వాసం ఉంచారు. అది చూసి చూడ్డానికి వచ్చారు, కొంతమంది విశ్వాసం ఉంచారు. అద్భుత కార్యాలు కదా. స్వార్థ చెప్పకుండానే వాళ్ళు ఓపికకి, వాళ్ళ కన్నీళ్ళకి, ప్రార్థనకి జవాబు వచ్చింది. వాళ్ళందరూ విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు. వీళ్ళ బాధ అనుభవించారు, శ్రమ పొందారు. తమ్ముడు కదా, ఎంత కన్నీళ్ళతో, ఎంత వేదనతో ఏడ్చి ఉంటారు, బాధపడి ఉంటారు కదా. అవును ప్రియులారా, కొంతమంది తన ప్రియులు పోగొట్టుకుంటే చాలా ఏడుస్తూనే ఉంటారు, మర్చిపోవలేక ఏడుస్తుంటారు. కానీ దేవునిలో ఉన్నవాళ్ళు అవసరం లేదు ప్రియులారా. మళ్ళీ కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకు, పునరుద్ధాన బలం. మరణాన్నించి లేచి సమాధి గెలిచి సజీవుడిగా లేచి ఉన్నాడు. అలాగే మన వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రభుల్లో నుండి మరణించాడో, యేసుక్రీస్తు రక్తముల కడగబడి మరణించారో, వారు తప్పనిసరిగా మళ్ళీ లేస్తారు, మనం చూస్తాం.
యుగ యుగములో జీవిస్తాం, అందరు కలిసి ఉంటాం. ఎంత ఆనందం! మళ్ళీ భూమి మీదకి దిగి వస్తాం, అందరికి చూపిస్తాం. ఏ రూపము? వెలుగుగా ఉంటాం కదా. మీరే లోకమునకు వెలుగు అన్నాడు దేవుడు. భూమి అంతా సూర్యుడు చంద్రుడు ఉండడు. అప్పుడు మనం వేవేల దూతలతో దిగి వస్తాం కదా. అప్పుడు సూర్య చంద్రుడు ఉండరు కనుక యేసు ప్రభు మనమే ఉంటాము. మనమే వెలుగుగా చంద్రుడిగా ప్రకాశిస్తూ ఉంటాము లోకాన్ని. అప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన. చూసారా, సూర్య చంద్రుడు లేకుండా 1000 ఏళ్ళు పరిపాలన మన ద్వారే జరిపిస్తాడు దేవుడు. మనమే వెలుగుగా దగదగ మెరిచిపోతుంటాం, సూర్యుని వలె ప్రకాశిస్తాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం! అందుకే ప్రభు నమ్మకొట్టాను, ఎందుకే యేసు రక్తంలో కడగబడాలి. అవును ప్రియులారా, ఈ భూమి మీద ఏమీ లేకపోయినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చి ఏదైనా కలగని, కానీ మరణించిన తర్వాత యుగ యుగముల జీవితం ఉంది, సదాకాల జీవితం ఉంది. కనుక దీనత్వం ధరిస్తాం, దీన మనసు కలిగి ఉంటాం. అహంకారాలకు ఎదిరించి నిలబడతాడని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మరి రాజుల 2వ గ్రంథంలో, రాజుల గ్రంథము 4 గురించి తెలుసు కదా. 21వ అధ్యాయంలో 15వ వచనం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనను యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను కనుక నువ్వు లేచి యెజ్రెయేలుడైన నాబోతును క్రియమునకు నీకియ్య నల్లకపోయాను అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పాను. చూడండి, నాబోత్ పాపం ఒకే ఒక స్థలం ఉంది. ఆ స్థలం పక్కన ఆహాబు రాజుది స్థలం ఉంది. ఎంత ఉంటుంది రాజు కదా, కానీ ఇంత ఒకే ఒక చిన్న బిట్టు ఆ ద్రాక్ష తోట, దాన్ని పితరులు తెచ్చింది. పితరులు పారంపర్యం, పితరుల స్థలం కదా, స్వాస్థ్యం కదా, దాన్ని ఎలా విడిచిపెట్టాలని వచ్చి అడిగితే కూడా ఇవ్వాల. నీకు ఇది ఎక్కువ ఇస్తాను, దండగా ఇస్తాను వేరే చోట అంటే, నాకొద్దు, ఇది నా స్వాస్థ్యము, మా నాన్న వాళ్ళది అని చెప్పాడు. మా పితరులు ఇచ్చింది అంటే ఒక చిన్న పుచ్చుకొని ఇంట్లో పడుకుంటాడు రాజు. భార్య ఉండలా, ఏమండి చిన్న పుచ్చుకున్నావు, వచ్చి పడుకున్నావంటే చెప్పాడు, ఇట్లా నాబోతు నాకు ఇవ్వలేదు, ఆ స్థలం బాగుంది, మన స్థలం పక్కనే కదా, నాకు దండిగా కాస్తుంది ద్రాక్ష చెట్లు తోటలంతా, మనది ఎంత ఉన్నా కూడా ఎక్కువ రావటం లేదు, చిన్నదే కానీ అది ఎంత దండిగా కాస్త ఉందని చెప్తాడు. అప్పుడు అయ్యా దానికి చిన్న పుచ్చుకున్నావా, ఉండో నేను తీసిస్తాను అని చెప్పి అహంకారంగా ఏం చేసిందంటే అబద్ధ సాక్ష్యం చెప్పి పనికి రాని వాళ్ళ చేత ఉపవాస కూడికి చాటించి, అప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పి అతను దూషించాడు, దేవుని రాజుని దూషించాడు అని సాక్ష్యం చెప్పమంటుంది. చెప్తే అప్పుడు ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. అవును ప్రియులారా, అలా చంపినందుకు ఇప్పుడు తీసుకో, ఎందుకు ఏడుస్తున్నావు, అతడు సజీవుడిగా లేడిప్పుడు అని చెప్తా ఉంది రాజుకి. ఆ రాజు వచ్చి ఆ స్థలాన్ని పట్టుకున్నాడు. స్థలానికి వచ్చినాడో లేదో వెంటనే దేవుడు ఎవరితో, ఏలియాతో మాట్లాడినాడు. తప్పియుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. 17వ వచనం. నీవు లేచి షోమ్రోలో ఉన్న ఇశ్రాయేలీయుడైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. చూసారా ప్రియులారా, అన్యాయం.
అక్రమం. అందుకే అహంకారులకు ఎదుర్చి నిలబడతాడు దేవుడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనత్వం కలిగి ఉన్నాడు. కానీ దీనత్వం కలిగిందికే మరణించినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మహిమలో ఉంటాడు. నాబోతు దేవుని బిడ్డ కదా, అందుకే ఆయన తోటలు బాగా పండుతాయని కనబడింది. మళ్ళీ ఏం చెప్పారంటే చూడండి, ఎంత బాగా అహంకారులకు యెహోవా దృష్టి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరు లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేస్తాను. చూసారా, అహంకారానికి, అన్యాయానికి, అక్రమానికి ఏం జరిగింది? అలా జరుగుతాయి ప్రియులారా. అది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక నిజంగానే దీనత్వం కలిగి ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. మరి అన్నల దగ్గర ఎంత దీనత్వం ఉన్నాడు కదా, ఎవరు? యోసేపు. కానీ ఏమయ్యాడు? హెచ్చింపబడ్డాడు, రాజు అయిపోయాడు. బానిసగా ఉండే స్థలంలోనే రాజు అయిపోయినాడు. కనుక దీనత్వం వస్త్రం ధరించుకుందాము, దీనులుగా జీవిస్తే యేసుక్రీస్తు సాక్షిగా ఉంటాము. దీనత్వంలో వచ్చే ఆశీర్వాదం ఆయన తగిన సమయం హెచ్చిస్తాడు. ఆయన బలిష్ట చేతి కింద దీన మనసు కలిగి ఉండి దీవెనలో పొందుకుందాం. ఈ కొద్ది వాక్యం మన కొరకు సిలువేయబడి రక్తం కార్చి దీనత్వాన్ని దీనత్తుగా దిగి వచ్చి మన కొరకు త్యాగం చేసిన త్యాగమూర్తి, మరణాన్ని, సమాధిని, సాతాన్ని గెలిచిన సజీవుడైన దేవుడు వాక్యం మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, నిత్యము నడిపించే దేవుడు మీరు. మా ప్రవర్తన చూసి నడిపిస్తావు. దీనత్వం కలిగిన వారిని, వినయ మనస్సు కలిగిన వారిని నువ్వు నడిపిస్తావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ఎలాంటి పరిస్థితులైనా, శ్రమలైనా, దుఃఖములైనా, వేదనలైనా, వ్యాధులైనా నడిపించే దేవుడుగా ఉన్నావు. నీకు కృతజ్ఞతలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, వింటున్న ప్రియులందరినీ ఆశీర్వదించండి ప్రభా. అలాగే స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి. వాళ్ళకు ఏది అవసరమో మీరు సహాయం చేయండి ప్రభా. కొత్తలు నింపండి పరిశుద్ధ ప్రభా. ప్రేమగల ప్రభా నాయన, చదువు ప్రభా ప్రారంభిస్తున్నారు నాయన, కొత్త క్లాసులకు వెళ్తున్నారు. వాళ్ళు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా యవన పిల్లల్ని ప్రభా దీవించండి దేవా. నాయనా తండ్రి ప్రభా, ఎంతో ఘోరం జరుగుతూ ఉంది ప్రభా. కనుక నాయన చాలా జాగ్రత్తగా భద్రంగా రెక్కల కింద దాచుకొని పెంచండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. నడిపించే దేవుడు. అవును ప్రభా, నేను ఆశ్రయించిన వారికి నెమ్మది ఉంది నాయన. కనుక నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ ప్రభా. చదువు పూర్తయినాక జాబు కొరకు నాయన, ఉద్యోగం దయచేయండి నాయన. నాయన కరుణ చూపించండి. యవన పిల్లలకు వివాహం కలిగించండి ప్రభా. వివాహం లేకుండా వేదన పడుతున్నారయ్యా. ఎవరిని నమ్మాలో తెలియక ఉన్నారు ప్రభా. తగిన వధువుని మీరే జతపరచండి ప్రభా. నీకు కోట్లాది వందనాలయ్యా ప్రభా. వివాహం జరిగి గర్భఫలం లేని వారు ఉన్నారు, వాళ్ళకు గర్భఫలం దయచేయండి ప్రభా. గొప్ప కార్యం చేయండి, అద్భుతం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి కరుణామూర్తి. నీకు వందనాలయ్యా తండ్రి, స్తోత్రం. అలాగే నా ప్రియ ప్రభా నాయన, గర్భిణులకు ప్రభా సుఖప్రసవం దయచేయండి నాయన. కొంతమందికి నా ప్రభా ఇదిగో నా రాజా యశోద కుమార్తె నా ప్రియ ప్రభ నాయన తండ్రి శిరీషాకి నా ప్రభా ఆర్ట్బీట్ బిడ్డకు తక్కువ ఉందన్నారంటూ ప్రభా. గర్భంలో పెరుగుతున్న బిడ్డ నాయన, చక్కటి బిడ్డని కుమారుని దయచేయండి. హ్యానెస్ కూడా సుఖప్రసవం దయచేయండి. మహిమకు సుఖప్రసవం దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు నాయనా తండ్రి. సుజాతకు సుఖప్రసవం ఇచ్చి రక్షణ ఇచ్చి వాళ్ళ భర్తకు మారు మనసు రక్షణ కలుగ చేసి నాయన వినికిడి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి అద్భుతం చేయండి ప్రభా. దేవానికి వందనాలయ్యా నాయనా తండ్రి. యవన పిల్లలు అనేక మంది ఉన్నారు, వివాహం చేయమని ప్రార్థిస్తున్నాను. కరుణామయడానికి వందనాలయ్యా తండ్రి, స్తోత్రము నాయన. నాయన కోర్టు విషయంలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయనైనా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అనారోగ్యం ప్రభ దీర్ఘ వ్యాధి చేత బాధపడుతున్నారు, స్వస్థత కలిగచేయనైనా. మరణంతో మరణించిన గృహాల ఆదరణ ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా వివాహ జన్మదినం చేసుకున్న ప్రియుల్ని ఆశీర్వదించి దీవించండి.
బలపరచండి. ఇంతవరకు కాచినందుకు కృతజ్ఞతలు నాయనా తండ్రి ప్రభా. సంపూర్ణంగా నీళ్ళు ఎదిగి ఫలించుటకు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కరుణామయుడ ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగచేయండి. శాంతి సమాధానంతో నింపండి. అస్వస్థత ఉన్న వారికి అందరికీ స్వస్థత దయచేయమని, ఎముకలు కూడా బలము శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ దూర దేశంలో ఉండే బిడ్డలు ఆశీర్వదించమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసయ్య నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమేన్. ఎక్కువ సమయం